హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసా అండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం ఇన్ డీటెయిల్ అనాలిసిస్ నిఫ్టీలో చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఆల్గో లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఎవ్రీ డే నేను ఈ ఆల్గో లెవెల్స్ని మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో ఆల్గో లెవెల్స్ ఫాలో అనుకున్న వాళ్ళు కూడా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే ఈ ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఇది 9:15 తర్వాత ఫామ్ అవుతుంది, 3:30 వరకు ఇంపాక్ట్ ఉంటుంది. ఇది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఏదైతే ఆల్గో ఆర్జెడ్ ఉందో ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది జోన్, అండ్ ఇది వచ్చేసి మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ప్రీవియస్ ఏదైతే మనకి ప్రైజ్ యాక్షన్ ఉంటుందో దాని కాంబినేషన్లో దీన్ని వాడండి. ఓకే, సో ఇంట్రాడేలో వాడుతున్నప్పుడు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, ఫస్ట్ క్యాండిల్ ఇది. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు మార్కెట్ మీరు చూసినట్టయితే ఏదైతే మీరు ఫస్ట్ క్యాండిల్ దగ్గరలో ఏదైతే మన క్లోజింగ్ పాయింట్ ఉందో అదొక మార్క్ చేసి పెట్టాను నేను ఇక్కడ. సో ఆల్మోస్ట్ 26,328 మార్కెట్ నిన్న క్లోజ్ అయింది. సో స్లైట్లీ ఏదైతే నిన్నటి హై ఉండేనో దాని దగ్గర నేను ఒక హారిజంటల్ లైన్ డ్రా చేశాను. అండ్ దాని కింద మీరు చూసినట్టయితే ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇవాళ మార్కెట్ ఇక్కడ ఆల్గో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి 9:15 క్యాండిల్ ఒక హైస్ కూడా బ్రేక్ చేసింది. అండ్ ప్రీవియస్ డే ఏదైతే హైస్ ఉన్నాయో అది కూడా బ్రేక్ చేసింది. కాకపోతే ఈ లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేయలేకపోయింది, కన్సాలిడేషన్ జరిగింది. దాని తర్వాత ఏదైతే న్యూ ఆల్ టైమ్ హైస్ అయిందో దాని తర్వాత కన్సాలిడేషన్, దాని తర్వాత మళ్ళీ దాని కిందికి వచ్చి ఇక్కడ చాలా కన్సాలిడేషన్ సైడ్ వేస్ జరిగి ఆఫ్టర్ 12:30 తర్వాత మనం చూసినట్టయితే మార్కెట్లో సడన్లీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ ఆల్గో సపోర్ట్ కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చేసి 26,200 వరకు ఆల్మోస్ట్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ 26,200 ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, సో ప్రీవియస్లీ ఇక్కడ మీరు చూసినట్టు అనుకోండి. సో ఇక్కడ మనకి Jan 1st రోజు కన్సాలిడేషన్ జరిగింది, అదొక హైస్ మనకి బ్రేక్అవుట్ అయింది నిన్న. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్, సో అది వచ్చేసి 26,200. సో ఇది మంచి సపోర్ట్ లెవెల్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ సపోర్ట్ లెవెల్స్ పైన ఉంది మార్కెట్. అండ్ ఇప్పుడు మార్కెట్లో రెసిస్టెన్స్ 26,300 అండ్ 26,350 ఏరియా వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్స్. దీనిపైన ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో దాన్ని కన్సిడర్ చేయట్లేదు. రౌండ్ ఫిగర్ 26,350 అండ్ 26,300 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్, డౌన్ సైడ్లో 26,200 సపోర్ట్ లెవెల్. సో ప్రైస్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మీరు చూసారనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ వచ్చేసి స్టిల్ ఇంకా పాజిటివ్ స్ట్రక్చర్లో ఉంది. సో ప్రైస్ ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ 26,300 పైన స్టేబుల్గా ఉంటే అప్పుడు మనం ఇక్కడ సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు రేపటికి. ఓకే, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఏదైతే ఇవాళ లో ఉందో అది బ్రేక్ చేసి 26,200 కిందికి ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్లో పుట్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. షార్ట్ టర్మ్కి మార్కెట్ కొద్ది ఇంకా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు, 26,100 to 26,000 లెవెల్ వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ 26,200 కింద కనుక ప్రైస్ ట్రేడ్ అవుతుంటాయి అంటే ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 26,200 కింద. సో సింపుల్ ప్లాన్, రేపు 26,200ని ట్రాక్ చేయండి. ఒకవేళ 26,200ని హోల్డ్ చేస్తుంది మార్కెట్ 26,287 ఆర్ 26,300 పైన ఉందనుకోండి, పాజిటివ్ స్ట్రక్చర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే 26,200 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, రేపు మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. దాని కింద అప్పుడు 26,100 అండ్ 26,000 వరకు ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకే, నిఫ్టీలో. అండ్ ఇది డైలీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను, డైలీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టేశాను. అక్కడ మరి చూసారనుకోండి డైలీ టైం ఫ్రేమ్ ఇది మనకి ఆల్ టైమ్ హైస్ అండ్ ప్రీవియస్లీ. అండ్ ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయింది, బట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. ఇవాళ మీరు చూసినట్టయితే 26,373 మార్కెట్లో ఆల్ టైమ్ అయ్యి అండ్ ఆ లెవెల్స్ని సస్టైన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది రైట్. ఆ ట్రెండ్ లైన్ పాయింట్ వచ్చేసి 26,200 లెవెల్ దగ్గర ఉంది. నిన్న మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్ కూడా 26,000, అంటే ఏదైతే మనకి ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉందో అది వచ్చేసి 26,200 లెవెల్. అండ్ ప్రీవియస్లీ ఈ లెవెల్స్ నుంచే మార్కెట్ ఒకసారి రిజెక్ట్ చేసింది, ఇక్కడ కూడా రిజెక్ట్ చేసింది. ఇది ఒక మంచి ఏరియా 26,200 లెవెల్. సో యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 26,200 పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గానే కన్సిడర్ చేయొచ్చు. అండ్ దాని కింద 26,100 కూడా మంచి సపోర్ట్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్సే. కాకపోతే మార్కెట్ ఇక్కడ దీని కిందికి వచ్చింది అనుకోండి, ఈ ట్రెండ్ లైన్ కూడా
బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ దాని కిందికి వచ్చేస్తుంది మళ్ళీ మార్కెట్. సో ఇక్కడ షార్ట్ టర్మ్కి మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ కోసం డౌన్ సైడ్ వస్తున్నట్టు అండ్ ఆ పాయింట్లో మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. ఓకే, స్టిల్ ఇంకా కూడా ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, పాజిటివ్ స్ట్రక్చరే కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ దీని కిందికి వస్తే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు అండ్ అప్ సైడ్ ప్లాన్ ఎప్పుడు చేయాలి 26,300 పైన అట్లీస్ట్. ఓకే, సో మార్కెట్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ పైన ఉంది కాబట్టి అట్లీస్ట్ మార్కెట్ 26,300 పైన ఉంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి వాళ్ళు మీరు చూసారనుకోండి, ఇక్కడ ఆల్గో లెవెల్స్ చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నారు అండ్ రెగ్యులర్గా అయితే ఎవరు చేస్తున్నారో తెలియదు. బట్ స్టిల్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఐటీ రెండు మనకి నిఫ్టీలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఈ రెండుని కూడా ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ ఇంట్రాడేలో. ఇవాళ మీరు చూసినట్టయితే నిఫ్టీ ఐటీ మార్నింగ్ నుంచి మార్కెట్ చాలా 900 పాయింట్ దాకా వీక్ ఉండే, దాని తర్వాత రికవరీ చేసింది. అదే టైంలో నిఫ్టీ మనకి ఆల్ టైమ్ హైస్ దాకా వెళ్ళింది. దాని తర్వాత ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయిందో సో నిఫ్టీలో కూడా మనకి డౌన్ సైడ్ ఫాల్ కనిపించింది అరౌండ్ 1255 తర్వాత. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్స్లో హోల్డ్ చేయడానికి ట్రై చేసింది, కాకపోతే చాలా చాపిక్ సైడ్ వేస్ ఉండే. 1255 తర్వాత ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో అది ఆల్గో సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది, రీటెస్ట్ కూడా చేసింది ఇక్కడ అండ్ డౌన్ సైడ్ వచ్చేసింది. సో సపోర్ట్ కాస్త అప్పుడు రెసిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 60,000కి దగ్గరలో క్లోజ్ చేసింది. ఇక్కడ ఇంకొక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది బ్యాంక్ నిఫ్టీలో 59,870 అండ్ 59,750 లెవెల్. ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, ఫర్దర్ డౌన్ సైడ్ రావాలనుకోండి బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితేనే ఇక్కడ మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్కి టర్న్ అవ్వాలంటే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ ఇక్కడ 60,250 లెవెల్ 60,250 లెవెల్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం పాజిటివ్కి టర్న్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో సింపుల్ ప్లాన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ సెన్సెక్స్ కూడా నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి సెన్సెక్స్లో ఎగ్జాక్ట్లీ ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ నేను ఎందుకు సెన్సెక్స్ షేర్ చేశానంటే మన ఫ్రీ టెలిగ్రామ్లో ఇక్కడ డి అంటే డిలేడ్ డేటా వస్తుంది అనమాట. డేటా డిలే వస్తుంది, సో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో అందుకోసమే నేను షేర్ చేయను. ట్రేడింగ్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో డిలే డేటా బిఎస్సి నుంచి వస్తుంది ఇక్కడ. సో ఇది అంత ప్రాపర్గా మీకు అర్థం కాదు కాబట్టి నేను అక్కడ షేర్ చేయను. ఎవరి దగ్గర అయితే యాక్సెస్ ఉందో స్టూడెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్పైరీ డేస్లో మాత్రమే షేర్ చేస్తాను సెన్సెక్స్ది, రెగ్యులర్గా అయితే షేర్ చేయను ఆల్గో లెవెల్స్. సో ఎక్స్పైరీ డేస్లో ఎందుకు షేర్ చేస్తానంటే ఆ టైంలో కొంచెం మొమెంటం ఉంటుంది, వాలిటిలిటీ ఉంటుంది, సో అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. బట్ రెగ్యులర్ బేసిస్లో మాత్రం కొంచెం డిలే డేటా వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే 85,800 లెవెల్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది, కాకపోతే మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో మార్కెట్ ఈ పాయింట్లో 85,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, అండ్ అప్ సైడ్లో 85,900 అండ్ 85,800 రెసిస్టెన్స్ లెవెల్స్. సో రేపటి ప్లాన్ సెన్సెక్స్లో ఏంటంటే మార్కెట్ ఈ ఏరియాలో కన్సాలిడేషన్ జరిగిన పాయింట్ ఇది 85,400 to 300 లెవెల్. సో ప్రైస్ ఈ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, అంటే రేపటి మార్కెట్ వచ్చేసి ఏదైతే ఇవాళ లోస్ ఉన్నాయో దాని కింద ట్రేడ్ అవుతాయి. ప్రీవియస్లీ ఈ లెవెల్లో మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్ అండ్ దాని కింద ఉంటే మార్కెట్లో అక్కడ బెరిష్ ప్లాన్ చేయొచ్చు, పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి 85,000 వరకు మార్కెట్ డౌన్ సైడ్ పుల్ బ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ ప్రైస్ వచ్చేసి 85,750 పైన ప్రైస్ ఉండాలి, అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇంట్రాడేలో మాత్రం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని ట్రాక్ చేయండి అండ్ మార్కెట్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో మార్కెట్ 26,300 లెవెల్ దగ్గర 2,90,000 ఉంది అండ్ 26,400 లెవెల్ దగ్గర 2,52 అండ్ 26,500 లెవెల్ దగ్గర 2,40,000. సో ఈ లెవెల్స్ అనేది రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్లో 26,200 2,22,000 దగ్గరలో ఉంది అండ్ 26,100 1,92 అండ్ 26,000 లెవెల్ దగ్గర మనకి 2,67,000 ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ 26,000 లెవెల్ మంచి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 26,200 మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ డేటా సిమిలర్ ఆల్మోస్ట్ ఈక్వల్ అదే ప్రైస్ రేంజ్లో ఉంది. సో మార్నింగ్ డేటా చేంజ్ అయింది అనుకోండి నేను షేర్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ నోటీస్ చేస్తుంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ పెరిగింది. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు అన్వైండ్ అయింది, మైనస్లో ఉంది, అన్వైండ్ అయింది. సో డేటా ఇక్కడ అన్వైండ్ అయింది అంటే కొంచెం సపోర్ట్ అనేది వీక్ అయినట్టు. ఓకే, సో ఇక్కడ మనకి ఒకవేళ ప్రైస్ కనుక 26,200 కింద ఉంటే మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 26,000 లెవెల్ వరకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది మనకి పాయింట్ గుర్తుపెట్టుకోండి రేపటి ఎక్స్పైరీకి నిఫ్టీలో. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూస్తున్నాం, దాని తర్వాత బిట్ కాయిన్ అండ్ ఈథేరియం కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 62 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ US Tech 100 వచ్చేసి మనకి 127 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి 161 పాయింట్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 182 పాయింట్స్ ఆర్ 184 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వచ్చేద్దాం. ఇక్కడ సో ఆల్రెడీ క్రిప్టో నిన్న అనాలిసిస్లో కూడా షేర్ చేసి చెప్పాను. అండ్ ఇవాళ మనకి క్రిప్టో మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ అదే ఏరియాలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్రిప్టో వచ్చేసి నేను ఇక్కడ 30 మినిట్స్ చార్ట్ ఆర్ దానికన్నా ఎక్కువ చార్ట్ పెడతాను. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైస్ నిన్న బాగా కన్సాలిడేషన్ జరిగింది ఇది రేంజ్ బ్రేక్అవుట్ తర్వాత. సో ప్రీవియస్ క్రిప్టో అనాలిసిస్ వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మార్కెట్ ఈ రేంజ్లో ఉంది. సో ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకోండి. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో మార్కెట్ ఇక్కడ నుంచి 3,000 to 4,000 పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 94,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 93 to 94,000 అని చెప్పాను. సో మార్కెట్ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో దాని తర్వాత ఇక్కడ సైడ్ వేస్లో ఉండే. సో ఈ ఏరియాలో నేను ట్రేడ్ క్యాప్చర్ చేశాను, నిన్న ప్లాన్ చేశాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మీరు చూసారనుకోండి అట్లీస్ట్ 2,000 పాయింట్స్ అయితే ఈజీగా వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ US మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ రేంజ్ మళ్ళీ బ్రేక్అవుట్ అయింది అనుకోండి మార్కెట్ అప్ సైడ్కి 94,000 to 95,000 వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయ్యి ఈ లెవెల్స్ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మళ్ళీ ఏదైతే ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఉందో దాని కిందకి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి అప్పుడు బేరిష్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గానే ఉండొచ్చు బిట్ కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియంకి వద్దాం. ఇథేరియం కూడా మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ కన్నా ఎక్కువగా ఇథేరియం మంచిగా మూవ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇథేరియం వచ్చేసి ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిందో అండ్ ఇథేరియం 150 పాయింట్స్ పైగా వెళ్ళింది. ఇక్కడ చూసినట్టు ఈ రేంజ్ ఏదైతుందో, సో ప్రీవియస్లీ నేను వీకెండ్లో అనాలిసిస్ చేశాను అండ్ నిన్న కూడా అనాలిసిస్ చేసి చెప్పాను. సో ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో దీనిపైన మార్కెట్ ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది, 150 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఇప్పుడు స్ట్రక్చర్ వచ్చేసి స్టిల్ స్లైట్లీ పాజిటివ్ స్ట్రక్చర్లోనే ఉంది ఇంకా కూడా. అండ్ ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఇక్కడ మన క్రిప్టో స్కాల్పర్ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఏదైతే ట్రెండ్ ఉందో ఇక్కడ మీరు చూడండి మార్కెట్ ఇక్కడ సిగ్నల్ వచ్చింది, ఈ పాయింట్లో సిగ్నల్ వచ్చింది. అండ్ అక్కడ నుంచి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్స్ క్యాప్చర్ చేసింది క్రిప్టో స్కాల్పర్. ఓకే, అండ్ ఇక్కడ బిట్ కాయిన్ కూడా మీరు చూసారనుకోండి. సో బిట్ కాయిన్ కూడా మనం చూస్తామనుకోండి ఇక్కడ సిగ్నల్ వచ్చింది, ఈ పాయింట్లో సిగ్నల్ వచ్చింది. సో ఈ పాయింట్లో బిట్ కాయిన్లో అండ్ ఇక్కడ నుంచి మీరు బిట్ కాయిన్ చూస్తే 3,400 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, 3,400 పాయింట్స్. సో ఈ చిన్న విషయం కాదు, దీంట్లో మార్కెట్ ఏదైతే మనకి క్రిప్టో స్కాల్పర్ క్యాప్చర్ చేస్తుందో ట్రెండ్ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో సిగ్నల్ చూపిస్తుంది. సో మల్టిపుల్ సిగ్నల్స్ కూడా రావు దీంట్లో, సిగ్నల్స్ అన్నీ కూడా ఫిల్టర్ అవి దాని తర్వాతనే వెరీ లెస్ సిగ్నల్స్ వస్తాయి. అది కూడా కొన్నిసార్లు మీకు SL హిట్ అయినా సరే మళ్ళీ ఇంకో ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది మీకు మంచి రిటర్న్స్ ఇచ్చేస్తుంది, అంటే ఫ్లిప్ అయినా సరే మంచి రిటర్న్స్ ఇచ్చేస్తుంది. సో అలా ఇది డిజైన్ చేశాను. సో క్రిప్టో స్కాల్పర్ మీకు యాక్సెస్ కావాలంటే నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి, ఫ్రీగా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో మీరు చేయండి. ఏం చేస్తారంటే ఇక్కడ ప్లేలిస్ట్లోకి రండి. సో ప్లేలిస్ట్లోకి వచ్చిన తర్వాత మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, లేదా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేసి పెట్టాను, లింక్ పెట్టాను టాప్లో, అక్కడ కూడా దొరుకుతుంది మీకు ఫ్రీ మాస్టర్ క్లాస్ ఫర్ క్రిప్టో ట్రేడింగ్ అని చెప్పి. ఇది క్లిక్ చేశారనుకోండి టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. సో 10 వీడియోస్ చూడండి. సో 10 వీడియోస్ వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇచ్చేస్తుంది మీకు. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి అప్పుడు మీరు దేంట్లో ట్రేడ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు క్రిప్టోలో. ఓకే, సో ఇది వచ్చేసి మనకి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనకి డిపాజిట్ కూడా INRతో అవుతుంది, విత్డ్రాల్ కూడా INRతో అవుతుంది. సో ఎటువంటి టెన్షన్స్ లేకుండా అయిపోతుంది. అండ్ ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే లింక్ ఉందో కింద దీన్ని కంప్లీట్లీ ఎక్స్ప్లోర్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత మీరు లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఏదైతే రిఫరల్ లింక్ క్లిక్ చేస్తారో దాని నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, రిఫరల్ కోడ్ పెట్టుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి అండ్ ఫండ్ యాడ్ చేసుకోండి. ఒక మినిమం ఫండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో ఇక్కడ మీ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే మీ ప్రీమియం మెంబర్స్ ఎవరైతే రిఫరల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఎవ్రీడే ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసారు కదా నిన్న
ట్రేడ్ ప్లాన్ చేసింది ఇది. సో నిన్న ట్రేడ్ ఇది ప్లాన్ చేసింది January 4th. సో ట్రేడ్ ప్లాన్ చేసింది, ఈవెంట్స్ ఎస్ఎల్ అండ్ టార్గెట్స్ అన్నీ కూడా ప్లాన్ చేశాను. అండ్ ఇవన్నీ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ప్రాఫిటబుల్గా ఉన్న మెంబర్స్ అందరు కూడా ప్రాఫిటబుల్గా ఉన్న స్క్రీన్ షాట్ షేర్ చేసినాయి. ఓకే, అండ్ ఈ గ్రూప్ అనేది యాక్సెస్ ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. ఓకే, సో ఫ్రీలీ జాయిన్ అవ్వచ్చు. సో ఏదైతే నేను ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ చెప్పింది ఫాలో అయ్యి మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ తీసుకోవచ్చు, క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ తీసుకోవచ్చు. బట్ కాకపోతే ఫస్ట్ మీరు చూడాల్సింది మాస్టర్ క్లాస్ వీడియోస్. ఓకే, సో మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసి నాలెడ్జ్ తెచ్చుకొని మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే అప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఓకే, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. దాంతోపాటు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఎవ్రీడే నేను ఆల్గో లెవెల్ షేర్ చేస్తూ ఉంటాను, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.